ఒకటి చెప్పండి శ్రీనివాస్ గారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకసారి ఫోన్ కాల్, వీడియో కాల్ చేశాక, ఒకసారి వీడియో కాల్‌లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ప్రక్రియ? వీడియో కాల్ ఫస్ట్ వీళ్ళు టార్గెట్ చేసుకుంటారు. మామూలుగా అయితే కొంత ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారాన్ని గ్యాదర్ చేస్తారు ఫస్ట్. సమాచారాన్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళని టార్గెట్ చేస్తారు ఫస్ట్. ఎలాంటి ప్రాథమిక సమాచారం? అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ, వాళ్ళ మొబైల్ నెంబర్ సేకరించడం, వాళ్ళు ఎంప్లాయ్ అయి ఉండడం, కొంచెం ఏజ్లో ఉండడం, ఈ డాటా అంతా పబ్లిక్ డొమైన్లో కానీ లేదా ఎక్కడైనా వాళ్ళకి రిలయబుల్ సోర్సెస్ ఆల్రెడీ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే వాళ్ళ ఎంప్లాయీస్ సైట్లో ఉండడము పబ్లిక్ డొమైన్లో దొరుకుతుంది కనుక దాన్ని పట్టేసుకొని వీళ్ళు కొన్ని సందర్భాల్లో వీళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ లాంటివి, ఈమెయిల్ లాంటివి కూడా ఉండడం వల్ల వీళ్ళు వాటిని తీసుకొని గ్యాదర్ చేసుకొని వీళ్ళు ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసానికి పాల్పడతారు. అక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళని మొదటగా మీరు ఒక క్రైమ్లో బాధితులుగా ఉన్నారు, లేదు అంటే మీకు ఒక డ్రగ్స్ పార్సల్ వచ్చింది, మీరు డ్రగ్స్లో దొరికారు, మీ మీద కేసు అవుతుంది, ఈ కేసు నుంచి తప్పించుకోవాలి అంటే మీరు వెంటనే మీ ఆధార్ కార్డు లాంటివి చెప్పండి, లేదంటే మీ అకౌంట్లో ఎగ్జాంపుల్ డ్రగ్స్ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యారని బెదిరిస్తూ మీ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పండి, మీ అకౌంట్లో డబ్బు ఎంత ఉందో చెప్పండి, ఒకసారి మేము వెరిఫై చేసుకుంటాం, మీరు కాదని తేలితే అప్పుడు మిమ్మల్ని వదిలేస్తామని చెప్తారు. ఇది ఎక్కడో ఒక రియలిస్టిక్ హుక్ పట్టు. రియలిస్టిక్ అంటే ప్రాథమిక సమాచారం ఎక్కడో ఒక దగ్గర కొంచెం నిజమేనేమో, లెజిటిమేట్ అయ్యి ఉండొచ్చు అని నమ్మేలాగా వీళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తారు, అలాంటి ట్రేడ్స్ వేస్తారు. రైట్.